హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు గుమ్మడి రవీంద్రనాథ్ విరచిత అంశంగా సంతృప్తి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపిస్తాను. వినండి. సంతృప్తి గుమ్మడి రవీంద్రనాథ్ విరచితం. ఇక వినండి. ఏసీబీ వలలో అవినీతి తిమింగలం, ఆదాయానికి మించిన ఆస్తులు, ఇలాంటివి దినపత్రికల్లో చాలా తరచుగా కనిపించే వార్తా శీర్షికలు. అవినీతి, అధికార దుర్వినియోగాలు కష్టపడి వెతక్కుండానే వెలుగుల్లోకి వస్తుంటాయి. విలువలకు పాతరేసి పథకాలన్నింటినీ ఒక పథకం ప్రకారం స్కాములుగా మార్చేసి ఆ నైపుణ్యమే కొందరు అవినీతి పరుల పెట్టుబడి. కింది స్థాయి ఉద్యోగి నుంచి ఉన్నతాధికారి వరకు చాలామందిలో ఎవరిని పట్టుకున్న కోట్లలో అక్రమాస్తుల చిట్టాలు బయటపడుతుంటాయి. సంపాదించడమే గొప్ప, ఎలా సంపాదించాం అన్నది ముఖ్యం కాదు వాళ్ళకి. పదవి ఉన్నంత వరకు అందిన కాడికి దోచుకోవడం, కూడబెట్టుకోవడమే జీవితాశయం అన్నట్లు బతుకుతారు వాళ్ళు. పట్టుబడి జైలుకు వెళ్తే కుటుంబం పరువు ఏమవుతుంది, పిల్లల భవిష్యత్తు ఏమిటి అని ఆలోచిస్తే ఆ పనులు చేయగలరా వాళ్ళు? ఆఫ్రికన్ దేశం సెనెగల్కి నిరుడు అధ్యక్షుడిగా ఎన్నికైన 44 ఏళ్ల బసిరౌ డియోమాయే ఆ దేశ చరిత్రలోనే ఆ పదవి చేపట్టిన పిన్న వయస్కుడతడు. అవినీతి నిర్మూలన, పరిపాలనలో పారదర్శకత, ఈ రెండు తన ప్రాధాన్యాల్లో ముఖ్యమైనవి అని ఆయన అధికారంలోకి రాగానే ప్రకటించారు. మీ కార్యాలయాల్లో నా ఫోటో చూడాలని అనుకోవట్లేదు. నేను దేవుణ్ణి కాను, కేవలం ఈ దేశానికి సేవకుణ్ణి. నా చిత్రానికి బదులు మీ కన్నబిడ్డలు, మీ కుటుంబ సభ్యుల చిత్రాల్ని ఉంచుకోండి, తగిలించండి. విధి నిర్వహణలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడల్లా ఆ చిత్రాన్ని, ఆ ఫోటోను చూడండి. ఏదైనా అక్రమార్జనకు, అవినీతికి పాల్పడాలన్న కోరిక తలెత్తితే ఆ ఫోటోను మరింత నిశితంగా చూడండి. నా కుటుంబం, నా కన్నబిడ్డలు దేశాన్ని మోసం చేసిన అవినీతి పరులుగా పేరు పొందాలని నేను కోరుకుంటున్నానా అని మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి అని అధికారులకు ఆ అధ్యక్షుడు సందేశాత్మకంగా చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఈ స్ఫూర్తిదాయకమైన మాటలు ప్రజలకు ప్రత్యక్షంగా సేవలందించే కీలక స్థానాల్లో ఉన్న అందరి హృదయాలను తాకగలిగితే ఎంత బాగుంటుంది. ఎనఫ్ ఈజ్ ఎ డెసిషన్, నాట్ అన్ అమౌంట్ అన్న మాటలో లోతైన అర్థం ఉంది. చాలు అనేది ఒక నిర్ణయం, అంతేగాని మనం సంపాదించిన డబ్బు లేదా ఆస్తులు వాటి మొత్తం అని కాదు. సంతృప్తి అనేది ఒక మానసిక స్థితి. ఇంకా ఏదో సంపాదించెయ్యాలి అన్న వెంపర్లాట కన్నా మనకు ఉన్నది చాలు అన్న భావనను అందరూ పెంపొందించుకోవాలి. ఇది సంపద కూడబెట్టుకోవటం అనే ఆరాటం నుంచి, ఇతరులతోనూ ఇతరుల ఆస్తులతోనూ పోల్చుకునే ఒత్తిడి నుంచి విముక్తి కలిగిస్తుంది.
డబ్బు, బంగారం, ప్లాట్లు, విల్లాలు ఎన్ని పోగేసుకున్నా ఆఖరణ వాటిని మనతో పాటు పంపే కొరియర్ సర్వీసులు ఏవి లేవు అన్న వాస్తవాన్ని గ్రహిస్తే అవినీతిదారుల్లో నడవాలని ఎవరూ అనుకోరు. కుటుంబ సభ్యుల్ని అవమానంతో తలదించుకునేలా చేయరు అని అంటూ గుమ్మడి రవీంద్రనాథ్ సంతృప్తి అనేటువంటి ఈ అంశాన్ని చక్కటి సందేశాత్మకంగా రచించి అందజేయగా మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.